చేయబోతున్నా మేఘ్నాని కూడా ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సాన్వి మేఘ్నా కెన్ చెక్ Yes, Anurag garu presenting gifts to Geet and of course Sanvi. Thank you so much Anurag garu. Geet, please. Yes. Andarki namaskaram. Na peru Geet Saini. నేను లైఫ్లో ఎప్పుడు ఇలా మైక్ పట్టుకొని స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడలేదండి. నా వాయిస్ నేను వింటుంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ట్రైలర్ మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. మూవీ దీనికన్నా 10 times మీరు ఎంజాయ్ చేస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. అల్లు అర్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. మమ్మల్ని బ్లెస్ చేయడానికి మీ ఎంకరేజ్మెంట్ మీన్స్ అ లాట్ టు అస్ సార్. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ. నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చూశాను మీది. అందులో నేను చాలా రిలేట్ అయ్యాను. మీరు అన్నారు నేను డాన్స్ వచ్చు కాబట్టి మూవీ పర్సీవ్ చేసుకున్నాను అని. సేమ్ హియర్ సార్, నేను కూడా డాన్స్ వచ్చు కాబట్టి మూవీ పర్సీవ్ చేశాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ పుష్ప సార్. ఐ నో యూ విల్ రాక్ ఇట్ యాజ్ యూజువల్. విజయ్ సార్, యు ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వీ హ్యావ్ సార్. మీరు పక్కనుంటే ఏదైనా పాసిబుల్ అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ November 12th మీ నియర్ బై థియేటర్స్లో పుష్పకి విమానం ల్యాండ్ అవ్వబోతుంది. అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ మై ఫ్యామిలీ ఈజ్ హియర్. ఐ లవ్ యూ మమ్మీ పాపా. థ్యాంక్ యూ సార్. Thank you so much Geet. Sanvi please. Hello. రిలాక్స్. మీ ఫీలింగ్ నాది కూడా సేమ్. ఇక్కడ ఆల్రెడీ ఆ అమ్మాయి హార్ట్ థ్రాబ్ని ఎదురుగుండా పెట్టుకుని హార్ట్ బీట్ ఎక్కువగా ఉంది. మీరు ఇంకా కంగారు పెడితే పాపం అమ్మాయి అసలు మాట్లాడలేదు. శాన్వి మేఘ్నా ప్లీజ్. నేను ఫటాఫట్ చెప్పేస్తా, అప్పుడే అర్జున్ సార్ వస్తారు. చెప్పేయాలా మరి? సో మా ట్రైలర్ చూశారు. మా సినిమాలో సుందర్ లైఫ్లో ఎప్పుడైతే హనీమూన్ పీరియడ్ వచ్చినప్పుడే ట్విస్ట్ ఎలా వచ్చిందో, అలా మన అందరి లైఫ్స్లో పాండమిక్ అనే ట్విస్ట్ వచ్చింది. అండ్ దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, అన్ని సినిమాలు షూటింగ్లు ఆగిపోయాయి, వ్యాక్సినేషన్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఫైనలీ జై బన్నీ. సో ఫైనలీ షూటింగ్ స్టార్ట్ అయిపోయాయి అండ్ మా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఐ బిలీవ్ దిస్ ఇస్ అన్ అచీవ్మెంట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషికి హూస్ బీన్ అ పార్ట్ ఆఫ్ పుష్పక విమానం మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. దామోదర్ గారు టు రైట్ సచ్ అ క్యారెక్టర్. నాదే కాదు, నాది అమేజింగ్ క్యారెక్టర్, నాది కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ రాసినందుకు థ్యాంక్ యూ. వర్ధన్ అంకుల్, విజయ్, టాంగా ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఈ స్క్రిప్ట్కి లైఫ్ ఇచ్చినందుకు. అండ్ ఫైనలీ ఇప్పుడు అర్జున్ సార్ దగ్గరికి వస్తున్నా. ఇగో మీ అందరికన్నా నాకే ఇష్టము, మీ అందరికన్నా ఎక్సైట్మెంట్ నాకుంది. నాకు ఫస్ట్ ఆనంద్ కాల్ చేసిండు. కాల్ చేసి ఈజ్ లైక్, సాన్వి మన ట్రైలర్ లాంచ్కి ఎవరు వస్తున్నారో తెలుసా? మా డైరెక్టర్ మళ్ళీ కాల్ చేసి, సాన్వి ట్రైలర్ లాంచ్కి నేను ఒకటే అనుకున్నా మనసులో, ఒరే ఇలాంటి విషయాలు 1 day ముందు చెప్పాలి, 3 days ముందు చెప్తే నిద్ర ఎలా పడుతుంది. ఫైనలీ అర్జున్ సార్
ద లవ్ అండ్ అడ్మిరేషన్ ఐ హ్యావ్ ఫర్ యూ నేను ఎంత చెప్పినా తక్కువే, నాట్ ఈవెన్ అ బిట్ ఎగ్జాజరేషన్. సో సాన్వి, మేఘ్నా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్, ప్రతి ఒక్క బన్నీ ఫ్యాన్ని రిప్రజెంట్ చేస్తూ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. November 12th ఇచ్చి పడేస్తాము. థ్యాంక్ యూ. ఆనంద్, నీ గురించి ప్రీ రిలీజ్లో మోనోలాగ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సాన్వి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మన చిట్టిలంక సుందర్ని వేదిక పైకి పిలిచి సమయం వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ ఆనంద్ దేవరకొండ ఆన్ స్టేజ్. మిడిల్ క్లాస్ మెలడీస్తో ఇప్పటికే యాక్టర్గా మంచి హిట్ని, మంచి గుర్తింపుని సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ ఈసారి పుష్పక విమానం ద్వారా మనందరినీ November 12th ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. Let's welcome Anand Devarakonda on stage, and yes, అందరికీ నమస్కారం. మీరు నేను కొంచెం మాట్లాడతా, మీరు ఇప్పుడే అరిచేయండి ఒకసారి. బన్నీ అనే ఓ వేసుకోండి, ఇప్పుడే వేసుకో. అది ఇప్పుడు గమనుండు. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ, మా కాస్ట్ క్రూ అందరికీ. ఇట్స్ అ స్పెషల్ డే ఫర్ మీ. బన్నీ అన్న, మీరు నాకు తెలుసు డైరెక్ట్ షూటింగ్ నుంచి వచ్చిండ్రు. And it shows how much you love cinema, coming straight and launching a trailer. It gives us a big boost. Thank you so much for that. బనియానా, మీకు గుర్తుందో లేదో, గీత గోవిందం ట్యాక్సీ వాళ్ళ సక్సెస్ మీట్లప్పుడు అన్న నన్ను జస్ట్ ఇట్లా పరిచయం చేసిండు. అరే ఈయన మా తమ్ముడు. అప్పుడు నేను ఇంకా యాక్టర్ అవ్వలేదన్నమాట. ఈయన మా తమ్ముడు ఆనంద్ అంటే నేను ఇట్లా ఆయన అని చెప్పుకొని భయపడి పక్కకి వెళ్ళిపోయినా. ఇంకేం మాట్లాడలేక భయపడి ఈరోజేమో మీ ముందు మాట్లాడాల్సి వస్తుంది, ఇంకా టెన్షన్ అవుతుంది అని మాట్లాడతా ఈరోజు. ఇప్పుడు both of you, I look at both of you sitting in front of me and I see like two crazy stars in front of me. అదేం గుర్తొస్తుందంటే, ఇప్పుడు చాలామందికి మీ ఇద్దరిలో కామన్ ట్రేట్ ఏంది అని అడిగితే చాలామంది స్టైల్ అంటారు, యాటిట్యూడ్ అంటారు. కానీ నాకు ఐ థింక్ యూ గైస్ ఆర్ ఫ్రంట్ రన్నర్స్ అన్న. ఇట్లా ఐ థింక్ యూ రిస్క్ ద మోస్ట్, యూ వర్క్ ద హార్డెస్ట్ ఇన్ లైఫ్, అండ్ that's why for us young actors here, I think to look up to you guys, it's something amazing. And I have someone close quarters, నా పక్క రూమ్లోనే ఉంటాడు కాబట్టి రోజు చూసి నా ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. సాన్వి, గీత్ లాంటి వాళ్ళకైతే మీరు మీ ఇంటర్వ్యూస్ అలా చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. సో ఐఎమ్ సూపర్ గ్లాడ్ దట్ యువర్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అక్కడ పైన అది చూస్తున్నప్పుడు ఏం గుర్తొచ్చిందంటే, వాళ్ళు ఊకే AA + VD ఫార్ AD అని పెడుతుండ్రు మా ఈవెంట్ ఆర్గనైజర్స్. సో అది ఆలోచిస్తుంటే నేను ఒకవైపు అల్లు అర్జున్, బన్నీ అన్న అంటే స్టైలిష్ స్టార్, ఐకన్ స్టార్, పుష్ప, ఆర్య, ఇలా చాలా మంచి పేర్లు, చాలా మంచి సినిమాలు ఉన్నాయి. ఇంకోవైపు మా అన్న, అలానే యూత్ సెన్సేషన్, రౌడీ, అర్జున్ రెడ్డి, లైగర్ అని చాలా మంచి పేర్లు చాలా ఉన్నాయి. మధ్యలో నేను, నా పేరు చిట్టిలంక సుందర్ అన్న. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ కాబట్టి నాకు 20,000 ఎంతో వస్తుంది. ఆ 20,000 ఖర్చులు పోను, అన్నీ పోను, 10,000 మిగులుతాయి. అది 10,000 మిగులుతున్నాయి కదా, సర్దుకుపోతూ అలా సరదాగా బతుకుతుంటే సరే సెటిల్ అయిపోదాం, మంచిగా పెళ్ళి చేసుకుందాం అనుకున్నా. పెళ్ళి చేసుకొని అలా హనీమూన్కి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకుంటే అంత రివర్స్లో కొట్టింది. సెటిల్ కాదు, అన్సెటిల్ అయినా, హనీమూన్ కాదు, ఇదంతా మూన్కి వెళ్ళిపోయింది. పెళ్ళి కాదు, నా పిల్లం లేచిపోయిందన్న. ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో అవన్నీ తెలియాలంటే మనం November 12th థియేటర్స్కి వెళ్ళి చూద్దాం. మంచి కామెడీ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, మిస్టరీ ఉంటుంది. మీరు అంతా ఎంజాయ్ చేస్తారు పక్కా. మీరు కూడా చూడండి అన్న. వెన్ ఎవర్ యూ హ్యావ్ ద టైమ్, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్
And I'll talk about all of you guys later, cast and crew. Thank you so much for coming here, Anna. And do you want me to call Vijay on the stage? ప్లీజ్. So calling my brother, the rowdy, the liger, Vijay Devarakonda! Rowdy boys and girls, put your hands together to welcome our liger, Vijay Devarakonda.